దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్లో జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ పరిచర్యను కొనసాగిస్తున్న శ్రీదేవిని తన కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. సహకరించి పనిచేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దేవుడు దీవించునుగాక. యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించునుగాక. దేవుని బిడ్డలారా, వారానికి ఒక సాక్ష్యాన్ని మరి అల్పురాలనైన నా ద్వారా ధ్యానిస్తూ ఉన్నాము. దేవుడు తలంపులు ఇచ్చిన కొలది దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రధాన యాజకుడైన అహరోను గురించి ధ్యానించాలని నేను ప్రేరేపింపబడ్డానండి. దేవునికి స్తోత్రం. మరి వచ్చే వారం ఏం చెప్పాలని ఈ వారమే తలంచుకుంటా. అందుకు తోడు ఆ క్యారెక్టర్ గురించి బైబిల్లో ఉన్న విషయాలన్నీ చదువుకుంటా. సరే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక 4 రోజుల క్రితమే నేను ఈ అహరోను గురించి ధ్యానించాను, తలంచాను, చెప్పాలని ప్రేరేపింపబడ్డాను. అహరోను అమ్రాము యొక్క కుమారుడు. అమ్రాముకు భార్య పేరు యోకెబేదు. అమ్రాముకు 3 పిల్లలు. ఆ 3 పిల్లలు ఎవరంటే మిర్యాము, అహరోను, మోషే. ఈ 3 కూడా దేవుడు తన పరిచర్యలో వాడుకున్నాడండి. ఒక కుటుంబంలో 3 పిల్లలు ఉన్నారంటే 3 దేవుని మార్గంలో దేవుని పరిచర్యలో వాడుతుండంటే ఎంత ధన్యత చెప్పండి. నా పిల్లలు సత్యం అనుసరించి నడుస్తున్నారని వినట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదని 3 యోహాను పత్రిక 4వ వచనంలో రాయబడింది. గనక మన పిల్లలు ధనవంతులు కావాలని కాదు, గొప్పవారు కావాలని కానీ, ఉన్నతమైన వ్యక్తులు కావాలని, ఏదో పేరు చాలా పెద్దగా చెప్పుకోవాలని కాదు, అది కాదు. కానీ సత్యం అనుసరించి నడిచే బిడ్డలుంటే ఎంత ధన్యతనో చెప్పొద్దు. నా పిల్లల కొరకు నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ప్రభువా నా పిల్లలను డాక్టర్లను చెయ్యి, ఇంజనీర్ చెయ్యి, ఉన్నతమైన విద్యావంతులను చెయ్యి అని చెయ్యలేదు. కానీ సత్యం అనుసరించి నడిచే బిడ్డలుగా చెయ్యని మాత్రం నేను ప్రార్థించానండి. ఆ విషయం చెప్తున్నా. సరే, బైబిల్ గ్రంథంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయండి. కుటుంబాలే ప్రభువులో ఉన్నట్టుగా చూడగలవు. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము అని యెహోషువ అంటాడు. ఎలిజబెత్, జకర్యా 2 పరిశుద్ధాత్మ పూర్ణులు. వారికి పుట్టిన కుమారుడైన యోహాను కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడు. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. అరౌనా ఒర్నాను అని కూడా కొన్ని స్థలాల్లో రాయబడి ఉంటుంది. అరౌనా ఆయన పొలాన్ని దావీదు బలిపీఠము కట్టడానికి, దేవాలయం కట్టడానికి కొన్నాడు. దేవాలయం కట్టాలని ఆశపడ్డాడు. కానీ నీవు కట్టకు దావీదు, నీవు యుద్ధాలు చేసినావు, నీ కుమారుడైన సొలొమోను కడతాడు అని చెప్పిండు. అదే స్థలంలో యెరూషలేం దేవాలయం కట్టబడింది. అయితే అరౌనాకున్న ప్రత్యేకత ఏంటబ్బా, అతడు యెబూసీయుడు కదా. యెబూసీయులు అని అంటే కనాను దేశంలో ఉన్న 7 జాతుల వాళ్ళలో ఒక జాతి యెబూసీయులు. కనాను దేశంలో పెరిజ్జీలు, హిత్తీలు, హివ్వీలు, యెబూసీలు, గిర్గాషీలు, కనానీయులు అని ఇలాగ 7 జాతుల ప్రజలను వెళ్ళగొట్టేసి అక్కడ దేవుని ప్రజలను నివసించమంటాడు. అయితే దేవుడు కొలిచి స్వాస్థ్యముగా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన స్థలమే కనాను దేశం. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. సరే, అయితే దేవుడు కొన్ని కుటుంబాలను దీవించి తన సన్నిధిలో నిలుపుకున్నాడు. స్టెఫెన్ ఇంటి వారి అరౌనా విషయంలో ఆ స్థలాన్ని యెరూషలేం దేవాలయం కొరకు ఎందుకు కోరుకున్నాడు అని చూస్తే అరౌనా 4 కుమారులు పొలంలో పని చేస్తుండ్రట. ఇవాళ రేపు కుమారులు తల్లిదండ్రులతో ఉండి పని చేయడం అనేది ఎంత చెప్పుకోదగ్గ గొప్ప విషయమో చెప్పొద్దు. అబ్బో మమ్మీ, డాడీ, దేవుడు మీకేదో బయలుపరిస్తే మీకు బయలుపరిచినట్టే మేము ఉండాలనా, మా పనులు మేము చూసుకోవద్దా అని అమ్మ నాయనలు అడుగు జాడల్లో నడవాలా? మీరు ఏదో ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, ఏదో ఒకటి చేసుకున్నారు. మేము అట్లా కాదు కదా. మా స్వంత జ్ఞానము,
ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ ప్రకారం మేము ఉద్యోగాలు చేసుకుంటాం. సరే, ఉద్యోగాలు అంటే పుట్టకూటి కొరకు ఎవరైనా చేసుకోవాలి. కానీ భక్తి మార్గం విషయంలో మాత్రం తల్లిదండ్రులను అనుసరించాలి కదా పిల్లలు. యెరూషలేము దేవాలయం కొరకు ఆ స్థలాన్ని ఎందుకు కోరుకున్నాడంటే అరవున 4 కుమారులు కలిసి పని చేస్తుండట. దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో అకుల ప్రిస్కిల్లా భార్యాభర్తలు వారు కలిసి నివసించిరి, వారు కలిసి పని చేసిరి అని ఉంటుంది. కలిసి పని చేయడంలో అంత గొప్పతనం ఉందా? బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాల్లో ఎస్తేరు, రూతు ఉంది, 2 లేడీస్ పుస్తకాలు. ఏం సాధించిండ్రబ్బా? ఏదైనా యుద్ధం చేసి పెద్ద దేశాన్ని సాధించిండ్రా వాళ్ళేమన్నా? మామూలు కుటుంబ జీవితాలే. ఎస్తేరు తల్లిదండ్రులు లేరు, పినతండ్రి కుమారుడైన మొర్దెకై పెంచిండు. కానీ బబులోనుకు చెరగా కొనిపోబడ్డా కూడా నెబుకద్నెజరుకు రాజైపోయింది. అహష్వరోషుకు రాజైపోయింది. అలాగే రూతు మోయాబీరాలు తన అత్త అయిన నయోమితో పాటు వెంటబడి బెత్లెహేంకి వచ్చింది. బోయాజుకు భార్య అయిపోయిందండి. అత్తగోడల విషయాలకు ఒక పుస్తకమా బైబిల్లో? తల్లిదండ్రులు లేని బిడ్డ కొరకు ఒక పుస్తకమా? నువ్వెవ్వరివైనా పర్వాలేదండి, నిన్ను దేవుడు ఎంత గౌరవిస్తాడో, ఎంత గొప్ప చేస్తాడో, ఆయన వాక్యంలో ఉన్న విధంగా ఉంటే చాలు, అంతే. ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండాలా, ఎవరో మనుషులను బట్టి కాదు పోల్చుకునేది. సరే, ఈరోజు నా వాక్యము అహరోను, ప్రధాన యాజకుడైన అహరోను. అయితే అహరోను తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఇంత దూరం వెళ్ళిపోయాను. అమ్రాము, యోకెబెదు, వారికి 3 పిల్లలు. ఒకరు మిర్యాము, ఒకరు అహరోను, తర్వాత చిన్నోడు మోషే. మిర్యాము, అమ్రాము యోకెబెదుల కూతురు మిర్యాము తన తమ్ముడైన మోషేను కాపాడడానికి బాధ్యత వహించింది. ఎంత పెద్దది ఉండొచ్చు? కంటే అహరోను 3 సంవత్సరాలు పెద్దవాడంట. నేను ఆ మాట కూడా చదువుతున్నా, నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనం. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకి 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. అంటే 3 ఏండ్లే పెద్దోడు అహరోను. మరి మిర్యాము ఇంకెంత పెద్దది ఉండొచ్చు? ఇంకో 3 5 పెట్టుకో, ఎంత లేదన్నా ఒక 10 ఏండ్లు అనుకో. 10 ఏండ్ల పిల్లలు చెప్పుమన్నట్టు చెప్తారా అండి? ఏదన్నా పని చేయమంటే తమ్మునికి కావలిగా బిడ్డ, ఫరో స్నానానికి వస్తుంది, నువ్వు పరిగెత్తి ఆ చిన్నవాడిని ఏడుపును చూసి ఫరో కుమార్తె ఆ చిన్నవాడిని తెప్పించుకున్నప్పుడు సరిగ్గా సమయం కనిపెట్టి ఈ పిల్లవాడిని పెంచడానికి నేను దాదిని పిలుచుకొని రావాలనా అని అడుగు అని ఎంత నేర్పించిందో తల్లి. అసలు చెప్పుమన్నట్టు చెప్పమంటే చెప్పడానికి పెద్దోళ్ళకే చేతగా తెలుసా? యోసేపు తన అన్నలకు చెప్తాడు, ఫరో మిమ్మల్ని పిలిచి మీ వృత్తి ఏమిటి అని చెప్తే, మేము మా పూర్వీకులు పశువులు గలవారమై ఉన్నామని చెప్పండి రా నాయన అంటే కాపర్లమని చెప్పిండ్రు. ఒకటి చెప్పమంటే ఒకటి చెప్పిండ్రు. అంటే ఈ మిర్యాము తల్లి ఎంత ప్రార్థించి చెప్పుమన్నట్టుగా చెప్పి మోషేను కాపాడుకోగలిగింది చెప్పండి. తన తల్లి దగ్గరనే పెంచడానికి మోషే పంపించబడ్డాడు. సరే, నా యొక్క టాపిక్ అహరోన్ అండి. అహరోన్ దగ్గరికి రావాలా మనం. అహరోన్ తల్లిదండ్రులు అమ్రాము, యోకెబెదు. అహరోను అక్క మిర్యాము, అహరోను తమ్ముడు మోషే. అహరోను భార్య పేరు ఎలీషబా. ఆ వచనం కూడా చదువుతానండి. ఇదే 6వ అధ్యాయం 23వ వచనంలో, అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషబాను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబు, అబిహు, ఎలియాజరు, ఈతామారు అను కన్యను. అంటే అహరోను భార్య పేరు ఎలీషబా, తల్లిదండ్రుల పేరు అమ్రాము, యోకెబెదు, అక్క తమ్ముని పేరు మిర్యాము, మోషే. అహరోను కుమారుల పేరు నాదాబు, అబిహు, ఎలియాజరు, ఈతామారు. అర్థమైంది కదండి? ఇంత స్టోరీ చెప్పిన, అహరోను తల్లిదండ్రులకు చెప్పిన, భార్యకు చెప్పిన, కుమారులకు చెప్పిన, తోబుట్టువులకు చెప్పిన, అన్నీ చెప్పిన, వయసు కూడా చెప్పిన. సరే,
ఈ అహరోను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందామండి. మోషే యొకెబెదు దగ్గరనే పెంచబడ్డా కూడా ఫరో కుమారుడిగా రాజగృహంలో ఉండాల్సిన వ్యక్తి దాది దగ్గర పెరిగాడు. దాది అంటే సొంత తల్లే. కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత మోషేని తీసుకుపోయి ఫరో కుమార్తెకు అప్పగించింది. అప్పగించినప్పుడు తల్లి దగ్గర పెరుగుతుంటే ఎంత ఉపదేశం చేసిందో, బిడ్డ నీవు నా కొడుకురా, ఫరో చంపేయాల మగపిల్లల్ని అన్నప్పుడు నేను జమ్ము పెట్టెలో పెట్టి ఆ నీటి ఒడ్డున ఏటి ఒడ్డున వేసిన బిడ్డ. అక్కడ ఫరో కుమార్తె స్నానానికి వచ్చింది, నీవు ఏడుస్తుంటే చూసింది, నువ్వు చక్కగా ఉన్నావని చెప్పి నా కొరకు ఈ కుమారుని పాలిచ్చి పెంచు అని నాకు ఇచ్చిందిరా. నేను పెంచుతున్నా. నువ్వు ఇశ్రాయేలీనివిరా, నువ్వు హెబ్రీనివిరా, నువ్వు దేవుని కొరకు నిలబడి బిడ్డ పెద్దవాడైన తర్వాత అని ఎంత బోధించిందో ఆ బోధ అంతా ఇమడుచుకున్నాడు. తల్లి చెప్పిన ఉపదేశం అంతా విన్నాడు. సరే, మరి ఒకరోజు తన జనులని చెప్పబడుతున్న హెబ్రీలను ఇశ్రాయేలీలను చూడడానికి వెళ్తే ఒక హెబ్రీ పడుచువాడు, ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తీయుడు గొడవ పడుతుండ్రు. ఆ దృశ్యాన్ని చూసిన మోషే ఐగుప్తీయుని ఒక్క దెబ్బతో చంపి పూర్తి చేసిండు కూడా. మరుసటి రోజు ఇశ్రాయేలీయుడే గొడవ పడితే, అన్నారా మీరు సహోదరులు కదా, మీరు ఎందుకు గొడవ పడుతుండ్రు అని చెప్తే, మా మధ్య నిన్ను అధికారిగా తీర్పరిగా నిన్ను నియమించిన వాడేవాడు, నిన్న ఐగుప్తీని చంపినట్టు నేడు మమ్మల్ని చంపుదామనుకుంటున్నావా అనగానే, అమ్మో ఈ విషయం ఎవరిది వినలేదు చూడలేదు అనుకున్నా కానీ బయటకు వచ్చేసింది కదా, ఇది ఫరోకు తెలిస్తే నన్ను చంపేస్తాడని ఫరో కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి ఇష్టం లేక ఐగుప్తు పాపభోగముల కంటే క్రీస్తు నిమిత్తము నిందయే నాకు మేలు అనుకొని పారిపోయి మిద్యాను అరణ్యంలో కూర్చున్నాడండి. మిద్యాను అరణ్యంలో కూర్చున్నప్పుడు మిద్యానులో ఇత్రో కుమార్తె అయిన సిప్పోరాను ఇచ్చి పెళ్లి చేశాడు. షెల్టర్ దొరికింది. ఇత్రో ఇంట్లో ఉన్నాడు ఆయన మోషే. సరే, తన మామ మందని మేపుతున్నప్పుడు దేవుడు దర్శనమిచ్చాడు హోరేబు పర్వతం మీద దర్శనం ఇచ్చినాక దేవుడు చెప్పిండు, ఇదిగో మోషే, నేను నిన్ను పొదలో కనపడే అధికారినిగా తీర్పరిగా నియమిస్తున్నా. నీవు తిరిగి నా స్వజనులైన ఇశ్రాయేలీలను విడిపించడానికి ఫరో దగ్గరికి వెళ్ళాలంటే, ప్రభువా నేను వెళ్ళలేను నాయన, నేను మాటమాంద్యం కలిగిన వ్యక్తిని కదా, నేను చిన్నప్పటి నుండి కూడా నత్తివాడిని కదా, నేను మాట్లాడలేనంటే దేవుడు ఎన్నో అన్నాడు. మానవునికి నోరిచ్చినోడెవడు, నువ్వు మాట్లాడు, నేను పంపిస్తున్నా కదా, నువ్వు వెళ్ళు అన్నాడు. కానీ మోషే వినలేదు. ఎన్నో సాకులు చెప్తుంటే చివరికి దేవుడు చెప్పిండు, ఇదిగో నీ అన్నయ్య అయిన అహరోను ఉన్నాడు కదా, అహరోను నీవు పలకాల్సిన యావత్తు నీవు నీ అన్నకు చెప్పు. 7వ అధ్యాయం చదువుతున్నాండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును, నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. అంటే అన్న మీద అధికారిగా నియమించిందన్నట్టు మోషేను. దేవుని బిడ్డ, వయసులో మోషే చిన్నోడు, అహరోను పెద్దోడు. కానీ దేవుని ప్రణాళిక ప్రకారంగా దేవుడు చేయాలనుకున్న పనికి మోషేను అధికారిగా నియమించిండు, ప్రవక్తగా నియమించిండు, ఫరోకు దేవునిగా నియమించిండు. అమ్మ, నాకంటే చిన్నోడిని నాకంటే పెద్దగా పైన పెడతావా అని అహరోను అనలేదండి. దేవుని బిడ్డ, అహరోను పెద్దోడైనా కూడా 83 సంవత్సరాల ప్రాయము, తన సహోదరునికి 80 సంవత్సరాల ప్రాయము. అంటే చిన్నవాడైన మోషేకు పెద్దవాడైన అహరోను సహకారిగా ఉండడానికి, చెప్పిన మాట వినడానికి, చెప్పుమన్నది చెప్పడానికి, నువ్వు చెప్తే నేను వినాలన్నారా, దేవుడు నాకు చెప్తే నేను వింటా గాని అనలే. అహరోనుకు పెద్దోడయ్యుండి కూడా తన తమ్ముడైన మోషే చెప్పినట్టుగా విన్నాడు. దేవుని బిడ్డ,
అహరోను యొక్క తగ్గింపును చూపెడుతుంది ఈ విషయము. అహరోను యొక్క తగ్గింపు. దేవుని బిడ్డ, దేవుడు కోరుకునేది ఎవరిని అని అంటే తగ్గించుకునే వారిని మాత్రమే. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. చాలా గర్వంగా, అతిశయంగా, నేను అందరికంటే ఏమనుకున్నావు, నేనంటే ఏమనుకున్నావు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ చదువులు, వాళ్ళ హోదాలు అన్నీ హెచ్చించి చెప్పుకుంటారండి. కానీ అహరోను మాత్రము, నీ సహోదరుడైన మోషే నీకు అధికారిగా ఉంటాడు, ఆయన చెప్పిన మాటలన్నీ నీవు ఫరోకు చెప్పు అంటే సరే అని చెప్పి మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. దేవుని బిడ్డ విన్నారు కదండి. దేవుని బిడ్డలైన వారు తన్ను తాను తగ్గించుకునే వారిని దేవుడు ఇష్టపడతాడు. నువ్వెవ్వరివైనా పర్వాలే, నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా, వినయం కలిగి ఉన్నావా? వినయ మనస్కులు ఘనతనందుదురని సామెతల గ్రంథంలో ఉంది. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని ఉంది. పరిసయుడు సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయంకి వెళితే సుంకరేమో ప్రభువా పాపినైనా నన్ను కరుణించని ప్రార్థన చేస్తుండు. పరిసయుడేమో ప్రభువా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, పుదీనలో జీలకర్రలో అన్నిట్లో 10% ఇస్తా, ఈ సుంకర్లాగా నేను లేనందుకు వందనాలు గొప్ప చెప్పుకుంటుండండి. కానీ అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవుని బిడ్డ, నిన్ను నీవు తగ్గించుకుంటావా, నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. అహరోను తగ్గించుకునే వ్యక్తి. తమ్ముడే తనకు అధికారిగా ఉండి అన్ని చెప్తుంటే చెప్పినట్టు అహరోను చేయడానికి ఇష్టపడ్డాడు, తీర్మానించుకున్నాడు. నేను నీకంటే పెద్దనరా అన్నట్టుగా అనలే. దేవుని బిడ్డ, అహరోను తను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి. అహరోను దేవుడు ప్రధాన యాజకునిగా ఏర్పరిచాడు. అతనికి ఒక యూనిఫామ్ కూడా ఏర్పాటు చేశాడు. నిర్గమకాండం 28వ అధ్యాయం అంతా చదివితే అతని అంగి ఈ విధంగా ఉండాలా, అతనికి తల మీద యెహోవాకు పరిశుద్ధులని నియమి అది ఉండాలా. అయిన తర్వాత ఎద మీద 12 గోత్రాలను గుర్తుగా 12 రాళ్లతో ఆ చెక్కబడిన పేర్లు కలిగిన న్యాయ విధాన పథకము ఎద మీద కట్టబడి ఉండాలా. ఈ విధంగా యూనిఫాము ఏర్పాటు చేసిండు అహరోనుకు. అహరోను ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు నడిపించే నాయకుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో యాజకత్వం చేయాలంటే ఎంతో పరిశుద్ధతను కాపాడుకోవాలండి. ఒకానొక సమయంలో అహరోను కుమారులైన నాదాబు అబీహులు అన్యాగ్ని తీసుకొస్తే దేవుడు వారిని దేవునికి అయోగ్యమైన పని చేసినందుకు అక్కడనే చంపేశాడు. అంటే అహరోను సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తాన్ని చేతబట్టుకొని ప్రజల పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి లోపలికి పోయినప్పుడు దేవుడు అంగీకరించకపోతే ఆయన కూడా చనిపోవాల్సిన వ్యక్తే. ఇశ్రాయేలీలకు అవిధేయులైనప్పుడు తెగులు రేగితే ఆ చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో అహరోను నిలబడాల్సి వచ్చింది. అహరోనే కాదు, అతని మనమడైన ఎలియాజర్ కుమారుడైన ఫీనెహాస్ కూడా నిలబడ్డప్పుడు తెగులు నిలిచిపోయింది. నిత్య నిబంధన ఫీనెహాస్తో దేవుడు చేశాడు. దేవుని బిడ్డ, అహరోను ఆశీర్వాదానికి కారకుడుగా ఉన్నాడు. అహరోను తన జీవితాన్ని పవిత్రంగా ఉంచుకున్నాడు. అహరోను మరి చిన్నవాడైనా కూడా మోషే చెప్పినట్టు వినడానికి ఇష్టపడ్డాడు. వినయ మనసు కూడా అని చెప్పొచ్చు. అంతేకాదు, మిర్యాముకు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషేకి విరుద్ధంగా మాట్లాడినప్పుడు మిర్యాముకు కుష్ఠరోగం వచ్చింది. అయ్యో ప్రభువా, నా సహోదరి ఇట్లుండాలనా, పుట్టినప్పుడు సగము మాంసం క్షీణించిపోయిన శిశువులాగా ఎందుకు ఉండాలా అని ప్రార్థన చేస్తే మిర్యామును దేవుడు ముట్టిండు. అంటే తన సహోదరి అయిన మిర్యాము రోగంతో ఉండడము, అంటరాని స్థితిలో ఉండడము, కుష్ఠరోగంతో అపవిత్రురాలుగా ఉండడము అహరోను చూడలేకపోయాడు. అహరోనుకు ఎంత ప్రేమ ఉన్నదో చూడండి. దేవుని బిడ్డ ప్రధాన యాజకుడుగా ఏర్పరచబడ్డాడు.
అంతేకాదు అహరోను మరి ప్రధాన యాజకుడే. ఆ మోషేతో పాటు ఎప్పుడు ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినా, నీళ్లు లేవని సనిగినా, ఏ విషయంలో సనిగినా సాగిలపడే వ్యక్తిగానే ఉన్నాడు అహరోను. దేవుని బిడ్డ సాగిలపడే, అబ్బా ఈ ప్రజలకు దేవుడు మమ్మల్ని నాయకులుగా నియమిస్తే మేము ఎందుకు సాగిలపడాలా అనుకోలే. మోషే అంటే నాయకుడు, సాగిలపడితే సాగిలపడని, నేనెందుకు సాగిలపడాలా అనుకోలే అహరోను కూడా సాగిలపడ్డాడు. అంతేకాదు అమాలేకీలతోటి యుద్ధం అయ్యేటప్పుడు నిర్గమకాండము 17వ అధ్యాయంలో ఉంటుంది ఆ విషయం. అహరోను హూరులంట మోషే చేతులు ఎత్తినప్పుడు అమాలేకీల మీద విజయం కలిగిందట, చేతులు దించినప్పుడేమో ఓడిపోయిందట. అందుకే ఎంతసేపు అని నిలబెడతాడండి చేతులు మోషే? అందుకే ఒక రాయి తెచ్చి కూర్చోబెట్టి మోషేను, ఒకవైపేమో అహరోను, ఒకవైపేమో హూరు చేతులకు సపోర్ట్ పెట్టిండ్రంట, ఆదుకున్నారంట. అంటే నా తమ్ముడు చేతులు ఎత్తితే జయమా, నేను తమ్ముని చేతులను పట్టుకోవాలనా? నేనేం పని ఉన్నా ఈడ కూర్చోవడానికి, చేతులు పట్టుకోవడానికి? చూడండి అహరోను లోపల ఎంత మంచి గుణాలు ఉన్నాయో. దేవుని బిడ్డలారా, నేను కొన్ని విషయాలు చెప్తే భేదాభిప్రాయం చేసినట్టు ఉంటుందేమో కానీ బైబిల్లో ఉన్న సత్యాలే చెప్తున్నా. దావీదుకు 7 అన్నలు ఉన్నారు. దావీదును చాలా తృణీకరించారు. యోసేపుకు 10 మంది అన్నలు ఉన్నారు. యోసేపును చాలా తృణీకరించాడు. యోసేపు చిన్నవాడే కానీ దీవించబడ్డా లేదా? దావీదు చిన్నవాడే కానీ దీవించబడ్డా లేదా? మనష్షే, ఎఫ్రాయిం చిన్నవాడే కానీ దీవించబడ్డా లేదా? తండ్రి అయిన యాకోబు దగ్గరికి యోసేపు తీసుకొచ్చిండు మనష్షే, ఎఫ్రాయిమీలను. తండ్రి కుడి చెయ్యి వచ్చే వైపుకు మనష్షేని తీసుకొని వచ్చిండు. కానీ తండ్రి యుక్తిగా చేతులు తాపి ఇట్లా ఇంటూ మార్కు పెట్టినట్టుగా చిన్నోని మీదనేమో రైట్ హ్యాండ్ పెట్టిండు, పెద్దోని మీద లెఫ్ట్ హ్యాండ్ పెట్టిండు. నా తండ్రి ఇతడే పెద్దోడు, ఈయన మీద నీ కుడి చేయి పెట్టు అని యోసేపు అంటే కూడా అది నాకు తెలియని కుమారుడా అంటే, మనష్షే పెద్దవాడైనా మనష్షే కంటే ఎఫ్రాయిమును దేవుడు ఎక్కువగా ఆశీర్వదించినట్టుగా చూడగలరు. యోసేపు కంటే పెద్దోళ్ళు అన్నదమ్ములు 10 మంది ఉన్నా యోసేపును దేవుడు దీవించాడు. దావీదుకు 7 అన్నలు ఉన్నా దావీదు చిన్నవాడైనా దేవుడు దీవించాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఉన్నాడు. చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుడు, ఆస్తంతా పంచుకొని వెళ్ళిపోయిండు. తండ్రికి వ్యధ కలిగించిండు, దుఃఖం కలిగించండు. కానీ అతడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకొని విందు చేసి ప్రశస్తమైన వస్త్రాలు వేసి ఉంగరం పెట్టి, అంటే ఆయన కూడా చిన్నోడే, తప్పిపోయిన కుమారుడు. చిన్నోళ్ళు నేను ఈ ఇంట్లో చిన్నదాన్న ఎందుకు పుట్టినో అనేటోళ్ళు నాకు తెలుసు. మా చెల్లి మా ఇంట్లో చిన్నది, మేమందరం పెళ్ళిళ్ళు చేసుకొని అత్తగారి గృహాలకు వెళ్ళిపోతే ఈ ఇంట్లో నేను ఎందుకు చిన్నదాన్నై పుట్టినో అనేది ఆ వర్డు నేను వినేది ఎన్నోసార్లు విన్నా. కానీ ఈరోజు ఆమెను ఎంత ఉన్నతంగా పెట్టిండంటే, గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఆమెకు 5 డిజిట్స్ అంటారా, 6 డిజిట్స్ శాలరీ వస్తుంది తెలుసా అండి మీకు? దేవుని బిడ్డలారా, ఎంత ఉన్నతంగా, ఏది కొదవలేదు. 2 కొడుకులు ఉంటే ఒకరేమో ఆస్ట్రేలియాలో, ఒకరేమో కెనడాలో. ఆమె ఉద్యోగం, ఆమె భర్త బిజినెస్, ఆ సొంత ఇల్లు, వాహనము, ఏ యాంగిల్లో చూసినా కొరత లేదు. ఎందరికో సహకారులుగా ఉంటారు, భక్తి చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, చిన్నవారైనా కూడా భక్తి చేస్తే దేవుడు వారిని ఎంత ఉన్నతంగా ఆశీర్వదిస్తాడో చెప్పొద్దు. అహరోను మోషే విషయంలో కూడా అంతే. అహరోను పెద్దవాడు, మోషే చిన్నవాడు. దేవుని బిడ్డ, ఒక 7-8 మందిని చెప్తానండి నేను. యోసేపు, దావీదు, తప్పిపోయిన కుమారుడు, మనష్షే, ఎఫ్రాయిము, ఇంకా
అట్లా ఎంతమంది అహరోను, మోషే ఇలాగో ఇప్పుడే ఒక 5-6 గురించి వచ్చేసింది. ఇంకా పరిశీలించి చదివితే ఇంకా మనకు కనబడతాయి. చిన్నోళ్ళైనా ఎవ్వరు చిన్నోళ్ళ గురించి చెప్తే ఒకసారి ఏమన్నారంటే, మేము పెద్దోళ్ళం కదా మరి మా గురించి ఏం చెప్తుంటుందంటే, యేసుప్రభు పెద్దోడు తెలుసా? యేసుప్రభు మరియా యోసేపులకు పెద్ద కుమారుడైన దేవుని బిడ్డ. దేవునికి పక్షపాతం ఏమీ లేదు. పెద్దోళ్ళైనా తను తాను తగ్గించుకొని అహరోన్లాగా మాదిరికరంగా ఉంటే నిన్నొక యాంగిల్లో ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. అంతనే దేవుని బిడ్డ. నా విషయానికి వస్తే నా ఇంట్లో నేనేం జ్యేష్ఠురాలం కాదు, పెద్దదాన్ని కాదు. కానీ దేవుడు తన సేవా పరిచర్యలో నన్ను నిలబెట్టుకొని ఎందరికో ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పడానికి, ప్రోత్సహించడానికి, ఆలోచన చెప్పడానికి, ఆ విధంగా నన్ను అనేక స్థలాల్లో వాడుతున్నాడండి. దేవుని బిడ్డ, నువ్వెవరివైనా పర్వాలే, నువ్వు పెద్దనా చిన్ననా కాదు. నీవు ఒకవేళ ఇంట్లో పెద్దవాడిని అక్షయపడే స్థితిలో ఉన్నా నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు కోరుకున్న ఘనత నీకు తప్పకుండా ఇస్తాడు. అట్లని ఆహారం లోపల లోపాలు లేవంటారా? నిర్గమకాండం 32వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో చూస్తే, ఇశ్రాయేలీలనాట మోషే కొండ మీదకి, సీనాయి పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు అహరోన్కి అప్పచెప్పి వెళ్ళిండు. అహరోన్ అంట విచ్చలవిడిగా వదిలిపెట్టేసిండట ఇశ్రాయేలీలను. దేవుని బిడ్డ, నువ్వెంత భక్తి చేసినా నీ లోపల వ్యక్తిగత లోటుపాట్లు ఉండొచ్చు గాక. నిర్గమకాండం 32వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు, అదే 32వ అధ్యాయం 17 నుంచి 25 వచనాలు చూస్తే అహరోన్ యొక్క లోపం కనబడుతుంది. దేవుని బిడ్డ, నువ్వెవరివైనా పర్లేదు, నీ లోపల ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా మానవ మాత్రులం కనుక ఏదో ఒక లోపం కూడా ఉండవచ్చు. అయినా దేవుడు నీ సంతతిని నిన్ను కోరుకుంటాడు. నువ్వేం బాధపడొద్దు గనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, అయ్యో నేను చిన్నోన్ని కదా అని బాధపడొద్దు, అయ్యో నేను పెద్దోన్ని కదా అని గర్వించొద్దు. నువ్వు పెద్దయినా చిన్నైనా నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అహరోను జీవితము ఎంత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డ, అహరోనుకున్న తగ్గింపు, అహరోనుకున్న ప్రేమ, అహరోనుకున్న బాధ్యత, అహరోనుకున్నటువంటి మోసే చేతులు ఆదుకునే విషయంలో నేను ఒకరికి సహాయపడాలా అనేటువంటి మనస్తత్వం, ఇలాంటి మంచి లక్షణాలను కలిగిన వారంగా ఉండడానికి దేవుడు తన కృప మెండుగా మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. వాగ్దాన వాక్యం చదువుతానండి. వాగ్దాన వాక్యము 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదింపబడును. దేవుని బిడ్డ, దేవుని వాగ్దానం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. ఎలాగూ 128వ కీర్తనలో ఉన్నట్టుగా ఆశీర్వదింపబడతాడు. దేవుడు మనందరిని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన, అహరోను జీవితాన్ని మేము సాక్ష్యంగా ఈరోజు తీసుకున్నాం. అతడు ఎంతో విధేయత కలిగి ఉన్నాడు. పెద్దవాడైనా కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రధాన యాజకునిగా తన్ను తాను ఎంతో పరిశుద్ధంగా కాపాడుకోవాల్సి వచ్చింది. తన సహోదరుల విషయంలో, సహోదరుని విషయంలో ప్రేమ కలిగి ప్రవర్తించాడు. అట్లని వ్యక్తిగత లోటుపాట్లు ఉన్నా కూడా నీవు క్షమించావు ప్రభా. దేవానికి స్తోత్రములు. అహరోనుకున్న ఆ మంచి పేరు, ఆ ప్రేమ, ఆ భక్తి, ఆ యాజకత్వము, నాయన యాజక కుటుంబం అనుకుంటాం కానీ ఎంత కష్టం ఉంటుంది ప్రభా, ఎంత విరామం లేని పరిచర్య చేసేది ఉంటుంది నాయన. మా జీవితంలో మాకు కూడా ఇలాంటి మంచి గుణలక్షణాలు అలవర్చుకోవడానికి సహాయం చేయి ప్రభా. ప్రేమ కలిగిన వారంగా, తగ్గించుకునే వారముగా,
నాయన బాధ్యత కలిగిన వారంగా అన్ని విషయాల్లో నాయన మేము నమ్మకంగా యథార్థంగా ఉండగలిగే స్థితిని దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించమని, యేసయ్య మినిస్ట్రీస్ని ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్.